మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ హాయ్ ఐ మాలతి. మారిపోయారా మాలతి. ఓకే. ఎక్స్ ఫర్ ఎగ్జామ్. ఎగ్జామ్స్ అంటే స్కూల్లో కాలేజ్ లో పెట్టే ఎగ్జామ్స్ కావు. ఎగ్జామ్స్ ఐ మీన్ ఎగ్జామ్ XAM ఎగ్జామ్. XAM ఎగ్జామ్. XAM ఎగ్జామా? XAM. I'm telling EXAM, not EXAM. It is not HOLE. It is WHOLE. అంటే ఏంటంటే జనరల్ గా మనకి సమస్యలు వస్తుంటాయి. ఎవరికి? ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పరీక్షలు. వెరీ టఫ్. అవి ఎలా ఎదురైతే అవి ఎలా ఫేస్ చేయాలి అవన్నీ మన వాళ్ళు చెప్తారు. సో జాగ్రత్తగా నేర్చుకుందాం. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ డివైన్ కదా. అంటే చాలా పాత వైన్ అని అర్థం. P4 పల్లీల పరీక్ష భయ్యా. పల్లీలు అంటే తెలియదా భయ్యా? కొన్ని ఊర్లో వేరుశనగ పప్పు కూడా అంటారు. దానివల్ల ఏం పరీక్ష అనుకుంటున్నారా? రోడ్డు మీద ఎప్పుడైనా ఎదురేటప్పుడు పల్లీలు కనబడతాయి భయ్యా. చూస్తే తినాలనిపిస్తుంది. తింటే ఇక బాత్రూమ్ కి చెంపట్టుకొని పోవాల్సిందే, లేకపోతే గోబర్ గ్యాస్ రిలీజ్. అందుకే ఈ మధ్యన బయట అమ్మట్లేగా, రోడ్డు మీద అమ్మట్లేగా. ఎక్కడైనా సరే కొనుక్కోవచ్చు కదా. అవును, పార్క్ లో దొరుకుతూ ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది భయ్యా? నాకు లేదు. నేను పల్లీలు తినడానికి వెళ్తుంటా పార్క్ కి. R for I'm Akhil Kumar. I'm Pradeep. R for ర్యాపిడ్ ఫైర్ ఎగ్జామ్ భయ్యా. ర్యాపిడ్ ఫైర్ ఎగ్జామ్ అనేది చాలా డేంజరస్ భయ్యో. ఎందుకు భయ్యో? ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ లో సమస్యలు వస్తూ ఉంటే వస్తాయి కదా, వాటినే ర్యాపిడ్ ఫైర్ ఎగ్జామ్ అంటే. ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ అయిపోతుంది. అయిపోలే టైం పడుతుంది. అయిపోతుంది పోతుంది ఇట్లా పోతుంది పోతూనే ఉంటది. అది ఎన్ని ఉన్నాయి పాతవి? ఇక దానికి ఫస్ట్ ఇది కంప్లీట్ అది మర్చిపోతాడేమో ట్రై చేద్దాం. సపోజ్ మనకి లవ్ చేద్దామంటే లవర్ ఉండదు. మనకేంటి? మనకి అదే భయ మనకే నీకన్నా ఉంటదేమో, నాకు ఉండదు. అదే కొన్ని లవర్ ఉంటే మనీ ఉండదు. ఈ రెండు ఉంటే మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి కోసం మంది ఉంటే ఈ మూడు ఉండవు. మనశ్శాంతి కోసం మంది వేద్దామంటే ఎవ్వడు తోడరాడు. ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుందామంటే ఇంకోవాడు పిల్లనివ్వడు. అవును, చీదీనమ్మా జీవితం భయ్య. అన్ని సమస్యలు వస్తున్నాయి. దీనికన్నా చెప్పినట్టు ఏరుశనక్కాయలు తినడం బెటర్. E4 ఎంటర్టైన్మెంట్ ఎగ్జామ్. ఆవిడెవరు? ఈ ఎగ్జామ్స్ చాలా వెరైటీ. వీటి వల్ల సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలు కోడిని కోసుకొని తింటే బర్డ్ ఫ్లూ లాగా, సినిమా థియేటర్కి వెళ్తే పక్కన నసగారు తగిలినట్టు, అలాగే మనం పార్క్ కి ఫ్యామిలీతో వెళ్తే మన డబ్బు అంతా పాప్కార్న్ కి పోయినట్టు ఉంటుంది. ఇలా ఎన్నో ఉంటాయి. సో సాడ్. ఎంత అమూల్యమైన విషయాలు చెప్పావు అమూల్య. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ దివ్య. S for సౌందర్య పరీక్ష. సౌందర్య, ఇదిగో ప్రదీప్, సౌందర్య అంటే పాత హీరోయిన్ సౌందర్య అనుకుంటావేమో, కానీ కాదు. సౌందర్య అంటే బ్యూటిఫుల్నెస్. ఇది కావాలనుకుంటే మనం ఎన్నో పరీక్షలు నెగ్గాలి. ఇది ఎవరు మనకి పెట్టరు, మనమే పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లు ఏం తినకూడదు. నువ్వు చెప్పింది ఎలా ఉంది తెలుసా? పందులు నల్లగా ఉండను, అవి బుడలో తిరుగును. చాలా పద్ధతిగా చెప్పాము, పద్యం చెప్పినట్టు. ఇష్టం వచ్చినట్లు ఏం తినకూడదు. చెమటలు కారేలా ఎక్సర్సైజులు చేయాలి. ఆ క్రిములని ఈ క్రిములని పూసుకోవాలి. కానీ ఇన్ని చేసినా ఇంకా ఏదో కావాలనుకుంటారు ఈ మగ సచ్చిరోళ్ళు. అబ్బా ఫోన్లే ఏరుశనక్కాయలని బాధపడుతున్నాడు. ఓకే, ఇంకో S for హాయ్, దిస్ ఇస్ మన్విత. ఏ నైస్ వాయిస్. మన్విత, ఒక పాట పాడవా? నేను నువ్వంటూ వేరయ్యున్నా లాంటి స్నేహాలే నాలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నువ్వే వెతికేంతగా. నేను లాంటి స్నేహాలే నాలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నువ్వే వెతికేంతగా. ఆరెంజ్ మూవీలో ఇలాంటిది ఒక సాంగ్ ఉండేది. అది పాడింది నేనే. ఎందుక లాస్ట్ ఇయర్ వర్షాలు పడలేదు అనుకున్నాను నేను. బాగా పాడేవమ్మా నువ్వు. థ్యాంక్ యూ. అయ్యో, నిజం అనుకున్నా. ఓకే, ఇప్పుడు S గురించి చెప్దాం అనుకున్నాను. సంబంధాల పరీక్ష. ఇది నీకు నాకు సంబంధించింది ప్రదీప్. ఏమిటది? జాగ్రత్తగా విను. ఇంట్లో ఒకటే పోరు. ఏమిటది? పెళ్లి. ప్రదీప్, నీకు నాకు ఇలాంటి కష్టాలు
అస్సలు తప్పవు. నాకెందుకు కష్టాలు, నాకు బానే ఉంది. ఏమో చెప్తా విను. చెప్పైతే. బట్ ఏం చేద్దాం, నా అంత బ్యూటిఫుల్ గా నేను, నువ్వు ఇంత అందంగా ఉన్నప్పుడు మనకి కష్టాలు తప్పుతాయా చెప్పు? నువ్వు అందంగా పుట్టడం నీ తప్పు కాదురే. ఎనీవేస్ ప్రదీప్, వన్ ఫైన్ మార్నింగ్ ఈ పరీక్షలన్నీ ఎదుర్కొని నీకోసం వస్తా, నీకోసమే వస్తా. కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావే అయిపోలేదు ప్రదీప్. అవలేదే. బట్ వన్ ఫైన్ డే నేను నీకోసం వస్తా. జిటాక్సిన్ 60 టాబ్లెట్ ఉంది, అది వాడు తగ్గిపోతుంది అంత. నేనేం నీకోసం వస్తా, నీకోసమే వస్తా. నేను నిన్నే 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 పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. నేను సేమ్ ఇదే చెప్పాను రకుల్ ప్రీత్ సింగ్ కి. మరి నా పరిస్థితి? చేతులు కట్టుకుని ఒక నుంచి ఉన్నాడు చూసాడు ఖాళీ. నాకు వాడు వద్దు, నువ్వు చాలు. ఇడొద్దా? వద్దు. ఓకే, నేను మాట్లాడతాను. సో అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులు చూసినప్పుడు అబ్బా నువ్వు మహానుభావుడురా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నైట్ బాగా లేట్ అయినప్పుడు, పార్టీ నుండి వచ్చేటప్పుడు బాగా లేట్ అయినప్పుడు, డాడీ తిడతారేమో అని భయంతో ఫ్రంట్ గేట్ నుండి ఫ్రెండ్ ని లోపల పంపించి డాడీతో మీటింగ్ పెట్టించి నేను బ్యాక్ గేట్ నుండి ఇంట్లోకి వెళ్ళిపోతే అబ్బా నాకు బాగా తెలివి ఉంది అనిపిస్తుంది, బాగా నాలెడ్జ్ ఉంది అనిపిస్తుంది. అంటే మరి మాట్లాడితే దొరకడు వాడు. ఇప్పుడు దొరకలే? ఎప్పుడు దొరకలేదు ఇంతవరకు. ఎలా మేనేజ్ చేస్తావు? బూమర్ తింటూ హాల్స్ చేసుకుంటూ అలా మేనేజ్ చేస్తూ ఉంటా అంతే. సో అంకుల్ ఆంటీ no. నువ్వు చెప్పింది పెద్ద తిన్నారు కానీ ఇప్పుడు నేను చెప్పింది తింటారా? నువ్వు ఆల్రెడీ చెప్పావు, అదే చెప్తున్నా. చెప్తాను అంటారు. అమ్మా ఎప్పుడైనా బబ్లూమ్ గానీ ఆల్స్ గానీ వేసుకుని ఇవిడ ఇంటికి వస్తే మాత్రం ఒకసారి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి, ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి ప్లీజ్, అంతే. ఫ్రెండ్ నైట్ ప్యాంట్ వేసుకొని రాత్రి పడుకొని గాలట్లేదని నైట్ ప్యాంట్ కి హోల్స్ పెట్టుకొని పడుకున్నప్పుడు వీడు మహాన్ బారా అనిపిస్తుంది. నీకు ఇందాక నుంచి అంతా వదిలే కార్యక్రమమే కనిపిస్తుంది నాకు. తెలుగు ఎగ్జామ్ రోజు తెలుగు పేపర్ లా ఇంగ్లీష్ లెటర్స్ తో ఎగ్జామ్ రాసే వీడు మహాన్ బాబు రా అని అనిపిస్తుంది భయ్య. నాకెందుకో నువ్వు మంచి డాన్సర్ అనిపిస్తుంది, ఎందుకంటావు? ఏమో భయ్య. అయితే దా కింద. నా ముఖం మీద చూస్తాడేమో. వండర్ఫుల్ అండి, జాగ్రత్త. చాలా బాగా క్లాస్ కొట్టిన అబ్బాయికి. ఎక్స్ప్రెస్ రాజా షో 6:30కి మారినప్పుడు తెలియని వాళ్ళు 6 o'clock పెట్టుకొని చూస్తున్నప్పుడు అబ్బా ప్రదీప్ రాలేదు అని ఏడుస్తున్నప్పుడు అబ్బా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందని అనిపిస్తుంది. ఇదేదో అడిగి మరి చెప్పించుకుంటే అనిపించలేదు మీకు ఎవరికి? సూపర్. అవును, టైం మారినది, దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎక్స్ప్రెస్ రాజా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద 6:30కి వచ్చును. ప్రశాంత్ అన్న లాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అన్న మహాన్ భావులని. ఎందుకు అలా అనిపించింది నీకు? ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫుల్ మీల్స్ పెడతాను పంపించి ఇంత కప్పు ఉప్మాతో సరిపెట్టిండి అన్న. మీకు ఫుల్ మీల్స్ పెడతాను ఉప్మా ఇచ్చిండు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను కానీ ఇయ్యలే. ఇంకా ప్రశాంత్ దానికోసం పనిష్మెంట్ గా ఇప్పుడు తను మన కోసం డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతాడు.
ఓకే, సో ఎంటర్టైన్మెంట్ పావులా దొరికేసింది మనకి. వండర్ఫుల్. ఇప్పుడు ఫుల్ మీల్స్ పెడతా అని ఉప్మా పెట్టినందుకు ఈ 2 వేళ్ళు ఆహా 4 బొట్టరు వేలు పట్టుకుని మనము రెండమ్మ ఓటు హక్కు వినియోగించుకోండి. పరిగెట్టచ్చు కదా, ఇంకెవరైనా వస్తారేమో. ఓకే, థ్యాంక్ యూ.